కోరుకునే వాళ్ళు నిస్వార్థపరులు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నుంచి మనం చూస్తే నిస్వార్థపరులైన వారు ఎవరో మనకు తెలుస్తుంది. యోహాను పత్రిక, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపినవాడిని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనుక అంత్య దినమున దాని లేపుడే నన్ను పంపుట సిద్ధమై ఉన్నది. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ భూలోకములోనికి దేవుడు ఎందుకు పంపించాడంటే, దేవుని చిత్తమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభులు వారిని తండ్రి అయిన దేవుడు పంపించాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకు వచ్చిన తరువాత, పెరిగి పెద్దయిన తర్వాత, తన లావాదేవీలు కానీ, తన సంపాదన కానీ, తన ఆస్తిపాస్తులు కానీ సంపాదించుకున్నట్టు, కూడబెట్టుకున్నట్టు ఎక్కడా లేదు. దేవుడు ఎందుకు పంపించాడంటే, అనేక మందిని స్వస్థపరచడానికి, అనేక మందిని బాగు చేయడానికి, అనేక రోగులను స్వస్థపరచడానికి, అనేక మందికి మేలు చేయడానికి, అనేక మందిని ప్రేమించడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని భూలోకం మీదకి పంపించాడు. కనుక తండ్రి ఏదైతే చెప్పి పంపించాడో తండ్రి చిత్తమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఎక్కడ కూడా స్వార్థము చూపించాలా. తనకు తల్లి ఉంది, తోబుట్టువారు ఉన్నారు, తనకు కుటుంబము ఉంది. అయితే తల్లి కొరకు కానీ, తోబుట్టువారి కొరకు కానీ, ఆ కుటుంబము కొరకు కానీ ఎక్కడ కూడా ఆస్తిని అక్రమణంగా సంపాదించుకున్నట్టు కానీ, ఇతరులకి కీడు చేసినట్లు కానీ పరిశుద్ధ గ్రంథములు ఎక్కడ కూడా లేదండి. ఆయన ఎంతోమంది ఎన్నో మాటలు అన్నప్పటికీ, ఎంతోమంది దూషించినప్పటికీ, ఎంతోమంది శపించినప్పటికీ ఆయన అనేక మందిని ప్రేమించుకుంటూ వచ్చాడే కానీ ఎవరిని కూడా పల్లెత్తి మాట అనలేదండి. ఆయన స్వార్థపరుడు కాదు, నిస్వార్థపరుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము చూస్తున్నాము. హల్లెలూయా. ఈ రోజున ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుతున్నవారు, నేను ఆయన బిడ్డని అని చెప్పుకుంటున్నవారు, ఆరాధనకి వెళుతున్నవారు, ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నవారు ఎన్ని మోసాలు చేస్తున్నారండి, ఎన్ని అక్రమణాలు చేస్తున్నారు, ఎంతమందికి కీడు చేస్తున్నారు. వారి స్వార్థము కొరకు, వారు లావాదేవీల కొరకు, వారు సంపాదన కొరకు ఎంతోమంది క్రైస్తవులే స్వార్థపరులుగా మారిపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడ కూడా స్వార్థపరుడుగా కనిపించలేదండి. నిస్వార్థపరుడుగా యేసుక్రీస్తు ప్రభులు వారు జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఆదికాండం 13వ అధ్యాయం 8 నుంచి 12 దాకా అబ్రహాము కూడా స్వార్థపరుడుగా ఉండలేదండి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును, నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది గనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన వెడల నేను కుడి తట్టునికి వెళ్ళుదును, నీవు కుడి తట్టునికి వెళ్ళిన వెడల నేను ఎడమ తట్టుకు వెళ్ళుదును అని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి
ఏ ఏర్దోను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర పట్టణము నాశనము చెయ్యక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తి దేశము వలెను నీళ్లు పారు దేశమునై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరుచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. చాలు. హల్లెలూయా. అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము వాళ్ళన్న కుమారుడైన లోతు ఉన్నాడు. విడిచి అక్కడ అబ్రహాము దేవుని పిలుపుని బట్టి ఆ కుటుంబాన్ని, ఆ గ్రామాన్ని, అక్కడ ఉన్న ప్రజలందరినీ స్వదేశాన్ని విడిచి వెళుతున్నప్పుడు అబ్రహాముతో కూడా లోతు ప్రయాణమై వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తరువాత అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అబ్రహాంతో పాటు లోతును కూడా ఆశీర్వదించాడు. అబ్రహాముకు గొర్రెల మందలు, పశువులు అన్నీ ఆశీర్వదించినట్లుగా లోతును కూడా ఆశీర్వదించాడు. కనుక లోతు కాపరులు పశువులు కాస్తూ ఉన్నారు, అబ్రహాము కాపరులు పశువులు కాస్తూ ఉన్నారు. అక్కడ ప్రదేశము తక్కువగా ఉన్నది, ఈ గొర్రెల మందలు అవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఆ పశువులు కాపరులు ఏం చేస్తున్నారంటే, ఇంతవరకు మా పశువులు మేయాలి అని అబ్రహాము పశువులు కాపరులు, ఇది మాకు కావాలని చెప్పి లోతు గొర్రెల కాపరులు గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు. ఆ గొడవలు పెరిగి అబ్రహాము లోతు దాకా వస్తే వాళ్ళ వైపున, వాళ్ళ పనివారు వైపున వారు, లోతు పనివారు వైపున లోతు మాట్లాడితే వీరిద్దరికి విభేదాలు వస్తాయని ముందుగా గ్రహించి స్వార్థము లేకుండా నిస్వార్థమతో లోతును పిలిచి ఒక మాట చెప్పాడు. లోతు, మనం విస్తారంగా ఆశీర్వదించబడ్డాము, మనల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున మనకి ఇక్కడ ఈ ప్రదేశం ఇద్దరికి సరిపోదు, ఏదైనా నీకు నచ్చిన కాడికి నువ్వు వెళ్ళు, నాకు నచ్చిన కాడికి నేను వెళ్తా, ముందు అవకాశం నీకు ఇస్తున్నానని చెప్పి లోతుకు చెప్పాడు. స్వార్థం లేనివాడైతే లోతు, నిస్వార్థపరుడైతే లోతు ఏం చెప్పాలి? అబ్రహాము ఏమవుతాడంటే బాబాయ్ అవుతాడు లోతుకి. సరే, అబ్రహాం గారిని ఏమనాలి? అయ్యా, మన స్వదేశంని విడిచిపెట్టి నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటుగా నేను వచ్చాను. ఆ రోజు నాకు ఇంత విస్తారమైన మందలు, పశువులు, కాపరులు ఎవరు లేరు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు. దేవుడు నీ పక్షమున ఉండి నిన్ను ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదించాడు. నేనెక్కడికి వెళతాను ప్రభు అని అబ్రహాముతో అడిగి ఉండలేదు. అబ్రహాము ఆ మాట అన్నప్పుడు నీకు నచ్చిన కల్లి నీ వెళ్ళమని లోతుతో అన్నప్పుడు లోతు ఏం చేశాడంటే దేశమంతా పారదూశాడు. లోతు పారదూసినప్పుడు సొదొమ గొమొర పట్టణము యెహోవా నాశనము చెయ్యకముందు అది ఎలా ఉందంటే పచ్చిక గల ఉంది. అక్కడికి వెళితే మన పశువులకి మంచి మేత దొరుకుద్ది, అక్కడికి వెళితే మనము క్షేమముగా ఉంటాము అని చెప్పి తన స్వార్థము తను ఆలోచించాడే కానీ అబ్రహాము గురించి ఆలోచించలా. స్వార్థముతో అబ్రహాము నిడిసి తను ఎక్కడికి వెళ్ళాడంటే సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళాడు. హల్లెలూయా. అబ్రహాము స్వార్థము లేనివాడు గనుక, నిస్వార్థపరుడు గనుక లోతు వెళ్ళిన తరువాత ప్రార్థన చేసుకుని దేవుడు ఎటువైపు వెళ్ళమంటే అటువైపు వెళ్ళాడు. హల్లెలూయా. ఎప్పుడైతే స్వార్థంగా సంపాదిస్తారో, ఇతరుల్ని మోసం చేసి సంపాదిస్తారు, తన భవిష్యత్తు కొరకు, తన కుటుంబం కొరకు, తన లావాదేవీల కొరకు ఒక వ్యక్తిని మోసం చేస్తే, ఒక వ్యక్తి పట్ల స్వార్థము చూపిస్తే దేవుడు వారిని ఇట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడండి. అక్కడ బాగా ఉంది, క్షేమముగా ఉంటాము, సంతోషంగా ఉంటామని లోతు ఏం చేశాడంటే సొదొమ గొమొర పట్టణాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత సొదొమ పట్టణం ఏమైంది? అగ్ని గంధకాలతో కాల్చబడింది.
ఆత్మీయుడితో ఉండాల్సిన వాడు, ఆత్మీయంగా బలపడవలసిన వాడు, దేవునితో ఉండవలసిన వాడు, దేవుని నమ్మిన పిల్లలతో ఉండాల్సిన వారు ఎప్పుడైతే వేరయ్యి ఆత్మ సంబంధాన్ని తెంచుకొని లోక ఆశలకి అలవాటు పడి లోక సంబంధమైన కోరికలకు, అక్కడ లోకస్తులు ఉన్నారు, లోకస్తులు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తుంటే లోతు తన భార్య తన పిల్లలు కూడా వారి ఆశల్లో ఆచారాల్లో పడి మునిగిపోయారు. వారికి ఒక రోజున దేవుని యొక్క ఉగ్రత వచ్చి అగ్నితో ఆ ప్రాంతమంతటిని కాల్చివేసింది. వాళ్ళు ఆస్తులు లేవు, డబ్బు లేదు, పశువులు లేవు. వారు ఇక్కడ అబ్రాము దగ్గర నుంచి తీసుకువెళ్ళిన సంపదంతా దేవుడు అగ్నితో కాల్చివేశాడు. కట్టుబట్టలతో ఆ ప్రాంతాన్ని విడిచి పరుగెత్తారు. పరుగెత్తుతూ కూడా లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభము వలె మారిపోయింది. హల్లెలూయా. స్వార్థముతో మనం ఏ పని చేయకూడదు. మన లావాదేవీల కొరకు, మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం కష్టపడి పని చేయాలి, నీతిగా సంపాదించాలి, నిజాయితీ పరులుగా మనం బ్రతకాలి. కానీ అడ్డదుడ్డలుగా మనం సంపాదించి స్వార్థమైన మనసుతో మనం సంపాదిస్తే అది మనకి ఆశీర్వాదకరంగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మోషే కూడా స్వార్థపరుడుగా కనపడలేదండి. హల్లెలూయా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 12 నుండి 24 దాకా చదవండి. నేను వారికి స్వాస్థ్యం ఇవ్వక తెగులు చేత వారిని హతము చేసి ఈ బలము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వల పుట్టించదనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ఇట్లా నేను అలాగైతే ఐగుప్తీయులు దాన్ని గూర్చి విందురు, నీవు నీ బలము చేత నేను వారికి స్వాస్థ్యం ఇవ్వక తెగులు చేత వారిని హతము చేసేదను, ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పెను. హల్లెలూయా. ఎవరిని తెగులు చేత నాశనము చేస్తానని చెప్తున్నాడంటే ఇజ్రాయేలా ప్రజల్ని నేను తెగులు చేత నాశనము చేసి ఆ వంశాలు, ఆ కుటుంబాలు అక్కడ ఎవరు లేకుండా అందరినీ హతమార్చి చంపేసి ఇక రాబోయే జనం, రాబోయే తరం నీ వంశంలో నుండి పుట్టిస్తా అని మోషేతో దేవుడు చెప్పాడు. ఆ మాటకి ఎంతమంది సంతోషిస్తారు? వేరే వాళ్ళు చేస్తున్న పని వారి దగ్గర నుండి తీసేసి మీకు ఇస్తానంటే ఎంతమంది సంతోషిస్తారు? ఎంతోమంది సంతోషిస్తారు. వాళ్ళకు ఉన్ని లేకపోని మనకు వచ్చింది చాలు అనుకుంటారు. మోషే అలా అనుకోలేదండి. అయ్యా, వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలను నువ్వు ఐగుప్తి దేశము నుండి నడిపించావు, నువ్వు చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఐగుప్తీయులు చూశారు, ప్రజలందరూ చూశారు. ఈరోజు నా స్వార్థము కొరకు నా వంశములో నుండి అనేక మంది జనాన్ని బలవంతులను పుట్టిస్తానంటే నువ్వు చేసిన కార్యాలన్నీ ఏమైపోతాయి? నువ్వు చేసిన అద్భుతాలన్నీ ఏమైపోతాయి? ఇందుక దేవుడని ఆయన అమ్మటి వెళ్ళారు, ఆయన మాటలు నమ్మారు అని స్వార్థపరుడుగా నన్ను అనుకుంటారు కదా. నువ్వు వారికి చేసిన మేలేంది? అనేక రకాలుగా వాళ్ళని రక్షించావు, ఎర్ర సముద్రం వేరు చేశావు, అనేకమైన తెగుల నుంచి తప్పించావు. ఈ రోజున హతమార్చడం ఏంటయ్యా? అది సాధ్యము కాదు, అలా చేయకూడదని చెప్పి మోషే దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు.
ఉమ్. మోషే యెహోవాతో ఇట్లా నేను అలాగైతే ఐగుప్తిలో ఐగుప్తులు ఏం చేస్తారంటే దాన్ని గూర్చి వాళ్ళని ఐగుప్తి నుంచి తీసుకువెళ్ళాడు, వారిని హతమార్చాడు, వారిని చంపేశాడు అని చెప్పి వింటారు. అందువల్ల దేవునికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? ఉమ్. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తుల నుండి రప్పించితివి కదా, మీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందరు. చాలండి. హల్లెలూయా. మోసే ఎక్కడ కూడా స్వార్థం చూపించలేదండి. వారిని హతమార్చి వారిని చంపేసి నా వంశంలో నుంచి పుట్టించడం ఏంటయ్యా, నీకు అవమానం కదా, నీకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు అలా ఉండకూడదు, ప్రతిమాలి నేను వేడుకుంటున్నానయ్యా, అలా చేయొద్దయ్యా, నా వంశంలో నుంచి బలవంతులు పుడితే నేను సంతోషిస్తున్నావు అనుకుంటావా? కాదయ్యా, వీరే నీ పిల్లలు, వీరే నీ జనము, వారి కోసమే నన్ను రప్పించావు, వారి కోసమే నన్ను ఏర్పాటు చేసుకున్నావు, వారిని రక్షించడానికి ఐగుప్తి దేశము నుండి, ఐగుప్తిలో బానిస బ్రతుకు నుండి విడిపించి కనాను దేశానికి పంపించడానికి ఒక నాయకుడిగా నన్ను ఎన్నుకున్నావు, అది జరిగించాయని చెప్పి మోసే దేవుని బ్రతిమలాడుకున్నాడండి. స్వార్థం లేకుండా చెప్పాడు. యాజకత్వం ఎలా ఉంటుందంటే, సచ్చిన వారికి బ్రతికిన వారికి తెగులు చేత అనేక మంది చస్తే ఆ తెగులును ఆపటానికి సచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడ్డాడండి. తెగులటి నుంచి వస్తుంది, నీళ్లు ఎలా వస్తున్నాయో అలా తెగులటి నుంచి వస్తుంది. ఇటు పక్కేమో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, అటువైపేమో అనేక మంది ఇజ్రాయేల్ ప్రజలు చనిపోయి ఉన్నారు తెగులు చేత. అడ్డు నిలబడ్డాడు. అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదయ్యా, యువతలు ఉన్నారే వారిని ఏమి ఆ తెగులు వారి మీదకు రాకూడదని చెప్పి తన ప్రాణం అడ్డేసి ఆ తెగులు అనేక మందిని చంపుకుంటూ అనేక మందిని హతమార్చుకుంటూ మోసే దాకా వచ్చి మోసేని ఆ తెగులు ఏం చేయలేక దేవుడు మోసేకి తోడై ఉండి అనుంచటే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే, నీళ్ళటి నుంచి వస్తున్నాయనుకో, మనం కట్టేస్తే ఏం చేస్తాయి, ఆగిపోయి పక్కకి వెళ్ళిపోతాయి. అలాగే మోసే కూడా ఇజ్రాయేల్ ప్రజల మీదకి తెగులు వస్తున్నప్పుడు వీళ్ళకి అడ్డు నిలబడితే నా ప్రాణం పోయిద్దేమో, నా పిల్లలు ఏమవుతారు, నా భార్య ఏమవుతారు, అనాథులైపోతారేమో, ఆర్థిక ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పి భార్య పిల్లల కోసం ఆలోచించిన వాడు కాదండి. వారి క్షేమము కొరకు, ఇజ్రాయేల్ ప్రజల కొరకు, వారు వారు బాగుండటం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఆ తెగులుకు అడ్డు నిలబడ్డాడండి మోసే. అది మోసే దగ్గర ఉన్న నాయకత్వం. స్వార్థము లేనివాడు. అదే స్వార్థపరుడైతే ఎవరు ఆడపోతే నాకెందుకు, ఏమైపోతే నాకెందుకు, ఆ తెగులు రాకుండా. ఈ మధ్యకాల సమయంలో వచ్చింది కదా తెగులు, ఎవరి భార్యని ఎవరి పిల్లల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకునేది, డోర్ లాక్ చేసేది. ఎవరైనా వస్తే అమ్మాయి రావద్దు, మా ఇంటికి రావద్దు, కరోనా వచ్చింది అని చెప్పి వారి పిల్లల్ని వారి కుటుంబాన్ని కాపాడుకునే వాళ్ళు చాలామంది మన కళ్ళ ముందే చూసాము. ఎవరైనా చుట్టాలు వచ్చినా, ముఖ్యమైన వాళ్ళు వచ్చినా ఎందుకు వచ్చారు, రాకపోతే ఏమైంది, ఈ టైంలో అంత అవసరమైంది అన్నవారు లేకపోలేదండి. అలాంటి పరిస్థితులు. అలాగే మోసే అలా అనుకోలేదండి. భార్య పిల్లల కన్నా, కుటుంబము కన్నా ఇజ్రాయేల్ ప్రజలే నాకు ముఖ్యం, వాళ్ళు క్షేమముగా ఉండాలి, వాళ్ళు బాగుండాలనే కదా ఐగుప్తి దేశము నుంచి రాజుగా ఉన్న నన్ను ఒక గొర్రెల కాపరిగా చేసి 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి నేను గొర్రెల కాపరిగా చేరి ఈ రోజున నీ పిల్లలని ఐగుప్తు నుంచి విడిపించి కనాను దేశానికి తీసుకువెళ్ళటానికి ఒక నాయకుడిగా నన్ను ఎన్నుకున్నావు. ఈ నాయకత్వంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నాకేమైనా పర్వాలేదు, ఆ తెగులు నా వెనకున్న వారికి రాకూడదు అని చెప్పి స్వార్థం లేకుండా అడ్డు నిలబడ్డాడండి. హల్లెలూయా. మోసేలో కూడా ఎలాంటి స్వార్థము కనపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం
34, 35 వచనాలు. నాలుగో అధ్యాయం 34, 35 వచనాలు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిని వాటి వెల తెచ్చి, అంటే అమ్మిన డబ్బులన్నీ తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టారు. వారు ప్రతి వారికి వారి వారి అక్కర కొలది వారికి పంచిపెట్టిరు గనుక వారు ఎవరికిని కుదవలేకపోయెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యములో యేసుక్రీస్తు పరిచర్య చేయడానికి దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పేతురు, యోహానులు అనేక మంది దేవుని సువార్తను ప్రకటిస్తుంటే అక్కడ దేవుని వాక్యం విన్న వారందరూ వారు చేస్తున్న పరిచర్య ఆ వాక్యం విని ఏం చేశారంటే వారికున్న భూములు, పొలాలు, విల్లు అమ్మి సేవకులు పాదాల దగ్గర పెట్టారు. ఆ సేవకులు పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆ సేవకులు ఏం చేశారు? ఇప్పుడు కొంతమందికి ఇక్కడ స్థలాలు ఉన్నాయి. ఆ స్థలం వాల్యూ ఎంత? 2 లక్షలు వేసుకుందాం. బిల్డింగ్ వాల్యూ ఎంత? 10 లక్షలు. ఒక ఎకరం పొలం ఎంత? 30 లక్షలు వేసుకుందాం. ఇట్లా అందరూ ఏంటంటే వాళ్ళకున్నవన్నీ తెచ్చిపెట్టారు. తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టినప్పుడు అవన్నీ వారు తీసుకొని ఏం చేశారు? వారి స్వార్థం కొరకు వాడుకోవాలా, వాళ్ళ స్వార్థం కొరకు, వారి కుటుంబాల కొరకు, వాళ్ళ పిల్లల కొరకు వెనక దాచుకోలా. అందరూ తెచ్చారే. 30 లక్షలు తెచ్చాడు పొలం అమ్మి, 1 లక్ష రూపాయలు తెచ్చింది స్థలం అమ్మి, అమ్ముకున్నది అది అమ్మి 1 లక్ష రూపాయలు తెచ్చింది. 30 లక్షలు ఎకరం పొలం అమ్మి తీసుకొచ్చాడు. అయితే వచ్చిన వారందరిలో ఎవరికి ఏ కొరత ఉంది? మాకయ్యా అమ్మాయి పెళ్లి చేయాలి, కట్నం అడుగుతున్నారు, మాకు అవసరము, తీసుకెళ్ళు. అయ్యా అబ్బాయి చదువులు ఉన్నాయి, ఉద్యోగం చేయాలి, లంచం అడుగుతున్నారు, ఈ అవసరం, తీసుకెళ్ళు అని వాళ్ళకున్న అవసరాలను బట్టి వారు ఇచ్చిన అంతా విశ్వాసులు ఇచ్చిన సొమ్ము విశ్వాసుల అవసరతల కొరకే వాడారు, కానీ వారి స్వార్థము కొరకు వాడుకోలేదండి. వారి స్వార్థము కొరకు, వారి భార్యల కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి విశ్వాసులు తెచ్చిన కానుకలు ఆ డబ్బులు వాడుకోకుండా దేనికి ఇచ్చారంటే తీసుకొచ్చిన వారి వాళ్ళ అవసరతల కొలది వారికే పంచిపెట్టారు. హల్లెలూయా. ఈ రోజున అలా సేవ చేసే వాళ్ళు ఉన్నారండి? ఎవరైనా ఒక 10,000 ఇస్తే దాని జోబులో వేసుకొని వెళ్ళే వాళ్ళే, కానీ మరి వీళ్ళు ఇబ్బందులో ఉన్నారే, ఈ హాస్పిటల్ వీళ్ళకి ఎంత ఖర్చు అయింది, ఒక దైవ సేవకుడిగా ఒక 1000 రూపాయలు ఇద్దామే, లేదా ఒక 2,000 ఇద్దామే, వీళ్ళకి అవసరత ఉంది, వాళ్ళ దగ్గర మనం ఎప్పుడాల నుంచో తీసుకుంటున్న ఆలోచన అంటే ఇస్తారని కాదు. నుంచి ఆ రోజు అపోస్తులు చేసిన పరిచర్య అది. స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేశారు. ఈరోజు ఎవరి స్వార్థము వాళ్ళదే, ఎవరు బాగుంటే వారే. సేవకులు కూడా సేవకులు విమర్శించాలని కాదు, వాళ్ళ సుఖభోగాలు వాళ్ళు చూసేవాళ్ళే, కానీ నా పిల్లలు, ఆత్మీయ పిల్లలు ఇప్పుడాల ముంచే మన బోధ వినేవారు, మన మాటలు వినేవారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారే, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారే, అనారోగ్యంతో బాధపడుతున్నారే, ఏదో మనకు చేతనైన కొలది కొంచెం సహాయం చేద్దాం. ఆ మనసు ఎవరికి ఉందండి? నేను బాగుంటే చాలు, నా భార్య పిల్లలు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నేను ఇల్లు కట్టుకుంటే చాలు, నేను స్థలం కొనుక్కుంటే చాలు, పొలం కొనుక్కుంటే చాలు. విశ్వాసుల మీద భారం, విశ్వాసులు ఎలా ఉన్నారు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి కదా. అలాంటిది ఏం లేదండి చాలామంది స్వార్థం. కానీ ఆ రోజున ఆ సేవకులు, ఆ పరిచారకులు నిస్వార్థంతో చేశారు, కానీ స్వార్థము కొరకు 1 రూపాయి కూడా
వాడుకోలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా అపోస్తుల కార్యాలు, హల్లెలూయా, అపోస్తుల కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 13, 19 నుంచి 23 దాకా. నేను అందరి విషయంలో స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. చాలు, హల్లెలూయా. అందరిని సంపాదించుకొనుటకి నాకు నేనే దాసునిగా చేసుకుంటుని. హల్లెలూయా. అందరిని సంపాదించాలండి. సంపాదించినటువంటి ఆత్మలు సంపాదించాలి. హల్లెలూయా. తనకు తానే దాసుడు అంటే ఒక పనివాడిగా, వారి దగ్గర పనిచేసేవారిగా, ఈదులను సంపాదించుకొనుటకు ఈదులకు ఈదును వలెను ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకును లోబడిన వాడినై కాకపోయినను ధర్మశాస్త్రమునకును లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడినై కానుగాని, క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ హితమ చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికిని అన్ని విధాలుగా వాడనైతిని. హల్లెలూయా. అంటే అనేక మందిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ, జాగ్రత్తగా వినండి, ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ ధర్మశాస్త్రము లేని వాని వలె మారితిని. ధర్మశాస్త్రం ఉంది, ఏం చేస్తే ధర్మమా ఏం చేస్తే ఔధర్మమా తెలిసినప్పటికీ కూడా వారిని సంపాదించుకోవాలంటే వారి దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఒక తాగుబోతు వ్యక్తిని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? తనతో కొన్ని రోజులు సావాసం చేయాలి. సావాసం చేస్తేనే తన మాట అంటాడు. పలానా సాటకి వెళ్దాం రా అంటే వస్తాడు. చిన్నగా సెంటర్ దాకా తీసుకెళ్ళి, మరొక వారం బస్ స్టాండ్ దాకా తీసుకువెళ్ళి, మరొక వారం చర్చి దాకా తీసుకువెళ్ళాలి. అలా సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనుని వలె బలముంది, బలహీనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బలహీనుడి వలె కనపడాలి. ఒక బలహీనతతో బాధపడుతున్నారు, ఒక వ్యాధితో బాధపడుతున్నారు, శక్తి లేని ఆ బలహీనతతో ఉన్నప్పుడు వారి దగ్గరికి పోయి ఏం చెప్పాలి? మన బలాన్ని చూపించాలా? మనం సంతోషంగా ఉన్నామని వాళ్ళు బాధపడుతుంటే సరదాగా ఉండాలా? వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఆ బాధ మనలో కూడా కలిగి వారి వలె మనము బాధపడాలి. వారిని సంపాదించుకోవాలంటే వారు బాధపడుతున్నప్పుడు మనం కూడా బాధపడాలి. అన్ని జనులు సంపాదించుకొనుటకు అన్ని జనుల వలె మారాలి. అన్ని జనుల వలె మారాలంటే గుళ్ళు గోపురాల కాడికి వెళ్ళటం కాదు. వారితో సావాసం చేసేటప్పుడు వాళ్ళ వలె మారాలి. వాళ్ళ ఆచారాలు అవన్నీ మనకేమీ అంటావు. హల్లెలూయా. వారందరిని సంపాదించుకొనుటకి వారి వలె నేను మారితిని. స్వార్థం ఉండకూడదండి.
వాళ్ళు మనవాళ్ళు కాదు కదా, వారిది మన కులము కాదు కదా, వారు మన మతము కాదు కదా, మన మందిరానికి వచ్చే వాళ్ళు కాదు కదా, మన సంఘానికి వచ్చే వాళ్ళు కాదు కదా అని సేవకుడిలో కానీ, విశ్వాసులలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ స్వార్థం ఉండకూడదు. వారు మన సంఘానికి రాని వారే కావచ్చు, మన మతంలో చేరిన వారే కాకపోవచ్చు, మన దేవుణ్ణి ఆరాధించే వారే కాకపోవచ్చు. వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారి సమస్యల్లో ఉన్నప్పుడు, వారు అనేక సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి పలకరించే మంచి మనసు కావాలి. అలాంటి స్వభావం మనలో ఉండాలి. అది స్వార్థము లేని వ్యక్తి. కానీ మనము స్వార్థపరులుగా ఉండకూడదండి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో కులం ఉంటుందా? బీసీ వాళ్ళ వరకు ఒక వర్గం, ఎస్సీ వాళ్ళ వరకు ఒక వర్గం, ఎస్టీ వారి వరకు ఇంకొక వర్గం అని ఆడ వర్గాలు ఏమన్నా ఉంటాయా? ఆడ క్యాస్ట్ కులాలు ఏమన్నా ఉంటాయా? మరి ఇక్కడ ఎందుకు ఉంటాయి చెప్పాలి. హల్లెలూయా. ఆత్మీయులకి కులభేదం అనేది ఉండకూడదు. మనము ఆరాధించేది ఆయన్నే, ఇతరులు ఆరాధించేది ఆయన్నే గనుక ఆయన రక్తంలోనే మనము కడగబడ్డాము, వాళ్ళు కడగబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పెళ్ళిళ్ళకి పిలిస్తే ఎందుకు పోరు? కులమడ్డు. వాళ్ళు భోజనాలు పెడితే ఎందుకు వెళ్ళరు? కులమడ్డు. రేపటి రోజున పరలోక రాజ్యములో పెళ్లి కుమారుడు విందు జరిగిద్ది. ఆ విందు జరుగుతున్నప్పుడు మన పక్కన కూర్చోబెడతారా? వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చాలామంది, చాలా సంఘాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పక్కన కూర్చోబెడుతున్నా వాళ్ళు మన కాడికి రావటంలా. ఒకవేళ వాళ్ళు మన దగ్గరికి వచ్చినా వాళ్ళది ఏదో తక్కువ కులమని మనం వాళ్ళని దూరంగా పెట్టేస్తున్నాం. రేపు అక్కడ వాళ్ళు మనం పక్కనే ఉండాలి. కులభేదం అనేది ఏమీ ఉండదండి. స్వార్థం, కులం అనేది కూడా స్వార్థమే. మాది పెద్ద కులం, మాది ఒక ఉన్నతమైన కులం, మాది ఆ కులం, మాది ఈ కులం అని చెప్పి తక్కువ కులస్తుల్ని వేలన చేసే వాళ్ళు ఉన్నారు. స్వార్థం. మనది ఏ కులం? క్రైస్తవ కులం. మనది ఏ కులం? యాజకులం. మనది ఏ కులం? సైనికులం. మనది ఏ కులం? పరలోక వారసులము. హల్లెలూయా. అలా మనం స్వార్థం లేకుండా ముందుకు వెళ్ళాలి. కానీ స్వార్థాలు పెట్టుకొని మన లాభాల కొరకు, మన స్వార్థము కొరకు, మన సంపాదన కొరకు, మన బాగు కొరకు ఇతరుల్ని స్వార్థంగా మోసం చేయకూడదండి. అది ఏ రోజుకి కూడా మంచిది కాదు, క్షేమము కాదు. ఆ రోజున అబ్రహాము తన అన్న కొడుకైన లోతు పట్ల స్వార్థం చూపించలా, ఇజ్రాయేలు పట్ల మోసే స్వార్థము చూపించలా, యేసుక్రీస్తు ప్రభుల వారు స్వార్థము చూపించలా. అపోస్తులు పేతురు, యోహానులు ఆస్తులన్నీ తీసుకొచ్చి వాళ్ళు పాదాల దగ్గర పెట్టినప్పటికీ వారు స్వార్థము చూపించకుండా వారి అక్కర కొలది పంచిపెట్టారు. చివరిగా భక్తుడైన పౌలు కూడా స్వార్థం చూపించలేదండి. అనేక ఆత్మలను రక్షించుకోవడానికి అందరికీ దాసునిగా మారిపోయాడు, పనివాడిగా మారిపోయాడు. అలాంటి మంచి మనసు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తలల వంచి కన్నులు మూస్తే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడవైన దేవా, నీ ఘనమైన నామమునికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. ఈ రాత్రికాల సమయములో, చల్లపూట వేళలో నీవు మాతో కొన్ని నిమిషాలు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రములయ్యా. యేసయ్యా, స్వార్థపరులుగా మేము ఉండకూడదు ప్రభువా. నైనా ఈ పరిశుద్ధ గ్రంథములో కొంతమంది తండ్రి నిస్వార్థపరులునని మీరు మాకు దయచేసావయ్యా. అబ్రహాము స్వార్థము చూపించకుండా లోతు పట్ల ఎలాగా నిస్వార్థము చూపించాడు, అలాంటి నిస్వార్థమైన కృపను మీరు మాకు దయచేయండి అయ్యా. మోషే ఇజ్రాయేలు పట్ల స్వార్థము చూపించలేదండి, నిస్వార్థపరుడిగా ఉన్నాడండి. అలాంటి
నిస్వార్థమైన జీవితాన్ని మీరు మాకు దయచేయండి ప్రభువా. యేసయ్య, అపోస్తలులు, భక్తుడైన పౌలు, యేసుక్రీస్తు ప్రభుల వారైన మీరు ప్రభువా ఎక్కడ కూడా స్వార్థము చూపించలేదయ్యా. నీ స్వభావం మాకు కావాలి తండ్రి. నీ భక్తుల స్వభావం మాకు కావాలయ్యా. స్వార్థము లేని బ్రతుకు మాకు కావాలయ్యా. ఇంతకాలము మా స్వార్థము కొరకు, మా క్షేమము కొరకు, మా లాభాల కొరకు ఎంతోమందిని మోసము చేశామేమో, ఎంతోమందికి అన్యాయం చేశామేమో, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇక నుంచి స్వార్థపూరికమైన మనస్సు మాకు ఉండకూడదు ప్రభువా. నీ రక్తంలో కడగబడ్డ పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చండి. నీ రక్త మాంసాలు వారసులుగా మమ్మల్ని చేశావు ప్రభువా. స్వార్థపూరికమైన మనస్సు ప్రభువా మాకు రానివ్వక ప్రభువా. నిస్వార్థంగా జీవించే గొప్ప జీవితమును మీరు మాకు దయచేసి ఈ రాత్రికాల సమయములు ప్రభువా మీరు మా పక్షముగా ఉండి మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రములయ్యా. భక్తుడైన పౌలు ప్రభువా ఏ విధముగా అనేక మందిని సంపాదించుకొనుటకు ఏ విధంగా మారిపోయాడో ప్రభువా, ఆ విధముగా ప్రభువా అనేక మందిని సంపాదించుకొనుటకు కుల భేదము చూడక, మత భేదము చూడక, వర్గాలు చూడక ప్రభువా అందరికీ దాసుని వలె, అందరినీ పరామర్శించే వారి వలె, అందరినీ రక్షణ మార్గములకి నడిపించే వాని వలె అందరి మీద ప్రేమ కలిగి ప్రభువా మేము జీవించేటట్లు గొప్ప కృపని మాకు దయచేయమని ఈ రాత్రి కాల సమయంలో దీవెనలు, ఆశీర్వాదాలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీ మైక్ శబ్దం ద్వారా ఎందరైతే ఈ వాక్యం విన్నారో ఆ కుటుంబాలు కూడా ప్రభువా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడేటట్లు మీరు కృప చూపమని నజరేయుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసము, సన్నిధానము కూడి వచ్చిన మనందరికీ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. ప్రార్థన అవసరత ఉన్నవారు ప్రార్థన చేయించుకోండి.